శాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ నా మనవి ఏంటంటే దింగి శివకిరణ్ అనే నేను 2016 నుండి రాజకీయం చేసిన దగ్గర నుండి ప్రజలకు ఏ అవసరం వచ్చినా కూడా నేను ముందుండి ప్రజల అవసరాలకు తగ్గట్టు నేను సహకరించాను. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాను. సో 2018 బాల్క సుమన్ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తిని నేను. మరియు 2023లో బాల్క సుమన్ అహంకార ధోరణికి వ్యతిరేకంగా నేను ముందుండి కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించిన నాకు 15వ వార్డు టికెట్ ఇవ్వడానికి మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు నిరాకరించడంతో జరుగుతున్న రామకృష్ణాపూర్లో జరుగుతున్న టికెట్ల అమ్మకాలు కూడా చూస్తూ ఊరుకోలేక బాల్క సుమన్కు ఇక్కడ పీఠం దక్కించుకోవడానికి ఒక బాల్క సుమన్ వేస్తున్న వ్యూహాన్ని తగ్గట్టు అధికార పార్టీ కొంతమంది లీడర్లు సహకరించడంతో ఇక్కడ రామకృష్ణాపూర్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక నేను యువకునైన నేను ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా గతంలో వాస్తవానికి నేను ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎందుకు అనంటే నా దగ్గర ఆర్థికంగా కూడా లేదు, అన్ని రకాలుగా ఇబ్బందులు గురైనా అని చెప్పేసి పోటీ చేసే ఉద్దేశం లేదు అని అనుకునే సందర్భంలో కూడా రామకృష్ణాపూర్లో జరుగుతున్న ఈ రాజకీయాన్ని ఆపడానికి గతంలో యువకుడైన నేనేదైతే ముందుకొచ్చినో ఈసారి కూడా యువకుడైన నేనే ఇక్కడ ముందు ఉండి ఈ రాజకీయాన్ని రాక్షస రాజకీయ కుట్ర చేసి ఈ ప్రజలకు సంబంధం లేకుండా ఒక లీడర్ను ఎన్నుకునే పీఠం కైవసం చేసుకునే ఒక కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఆ కుట్రని నన్ను అడ్డుకోవడానికి నేను మరియు నా మిత్రుడు మల్లేష్ జంగంపల్లి మల్లయ్య కలిపి ఇక్కడ ఒక ఉద్యమం రామకృష్ణాపూర్ ప్రజల కోసం ఒక పోరాటం చేయడం జరుగుతుంది. కావున 15వ వార్డులో ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు, నా కుటుంబ సభ్యులు మాత్రమే, మేము నా మిత్రులు మాత్రమే నేను ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఎక్కడ కూడా ఆ వార్డుకు సంబంధించి అన్ని ఒకసారి చూడండి, అన్ని లైన్లకి రోడ్లు వేశాను. ప్రజలకు కష్టంలో నేను ఉన్నాను. కరోనా కాలంలో కూడా కష్టకాలంలో కూడా నేను ప్రజలందరికీ సేవ చేశాను. కావున 15వ వార్డు ప్రజలు నేను డబ్బులు ఇవ్వకున్నా కూడా నన్ను గెలిపిస్తారనే ఉద్దేశంలో మాత్రమే నామినేషన్ వేసే రోజు నా దగ్గర నామినేషన్ డబ్బులు కూడా లేకున్నా కూడా ధైర్యంతో నామినేషన్ వేయడం జరిగింది. సో 15వ వార్డు ప్రజలారా మరియు 20వ వార్డు ప్రజలారా, ఈ 2 వార్డుల ప్రజలు నన్ను నమ్మి నాకు సింహం గుర్తు మీద ఓటేసి ఈ రాజకీయ కుట్రను ఆపడానికి నేను చేస్తున్న పోరాటానికి మీ అందరూ సహకరించాల్సిందిగా ఊరు ప్రజలారా ఏ వార్డులో ఉన్నా కూడా 15వ వార్డు మరియు 20వ వార్డు దింగి శివకిరణ్ కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతి ఆఫీస్లో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ప్రజలు కూడా కవితక్క నాయకత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. కావున కవితక్క బలపరిచిన అభ్యర్థులు 4 కూడా 12వ వార్డు, 4వ వార్డు, 15వ వార్డు మరియు 20వ వార్డులో కూడా సింహం దూసుకుపోతుంది. ప్రజలంతా డబ్బులు ఇవ్వకుండా కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలారా డబ్బులు ఎన్ని అధికార పార్టీ లీడర్లు ప్రతిపక్ష పార్టీ లీడర్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించండి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం, ప్రజల కోసమే ఉంటాం, ఈ ఊరి కోసం కొట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.